అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 157వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యం. ఈ రహస్యాలు మనం తెలుసుకోవడం ద్వారా మన జీవన ప్రమాణాన్ని చాలా ఉన్నతంగా తయారు చేసుకుంటామండి. అంటే భగవంతుడు మనని మనిషిగా సృష్టించాడు, ఒక హ్యూమన్ బీయింగ్గా సృష్టించాడు. ఆ విధంగా మనం నడుచుకోవాలన్నమాట. ఏ విధంగా మనని సృష్టించడం జరిగిందో అదే విధంగా సమస్త మానవాళిని కూడా సృష్టించాడు. భగవంతుడు ఒక్కరే అని అందరూ కూడా నమ్ముతున్నాం, కానీ ఆ నమ్మకం ద్వారా మనకు వచ్చేటువంటి ఒక సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ భగవంతుడి సంతానము. త్వమేవ మాతాచ పితా త్వమేవ, హెవెన్లీ గాడ్ ఫాదర్, ఏక్ ఓంకార్. అర్థమైందండి, అల్లాహు అక్బర్. ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితేనండి మనము సాటి మనిషిని మనం మనిషిగా గుర్తిస్తాం. అర్థమైందండి, పరమాత్మ సంతానంగా గుర్తిస్తాం. పరమాత్మ నుండి మనము ఆ శక్తులు, గుణాలు, వారి యొక్క వారి యొక్క విశ్వాస పాత్రలుగా అవ్వాలి అంటే సాటి మనిషిని మనం దుఃఖపెట్టకూడదు, సాటి మనిషిని గౌరవించాలి. దానికి ఆ గౌరవించడానికి కులము, మతము, జాతి, రంగు, రూపు, భాష, దేశం అటు రాకూడదు. సో ఈ యొక్క సత్యాన్ని యథార్థంగా మనం ఆచరించే విధంగా చేసేటువంటిది శ్రీమద్ భగవద్గీత. అది కూడా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడు స్వయముగా పలుకుతున్నటువంటి మహావాక్యాల సంగ్రహ శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత. ఇప్పుడు ముందుగా మనము భగవంతుడు జనన మరణ రహితుడు అన్నటువంటి విషయాన్ని ముందుగా తీసుకుందామండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని జ్ఞానం యొక్క లక్షణాలని ప్రస్ఫుటం చేసేటువంటి మరొక శ్లోకం కూడా ట్రై చేద్దాం ఈ ఎపిసోడ్లో కవర్ చేయడానికి. ఇందులో మీకు 4వ అధ్యాయంలోని 3వ శ్లోకంతో ప్రారంభించుకుంటున్నాం. 4వ అధ్యాయంలోని 3వ. ఇందులో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ముందుగా మనం శ్లోకం అర్థం చేసుకోవడానికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, భగవంతుడు మనకి ప్రాచీన యోగాన్ని నేర్పిస్తానంటున్నాడు. కొత్తగా నేను చెప్పడం లేదు, ప్రతి కల్పములో మీకు చెప్తూనే ఉంటాను. సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ విధంగా అక్కడ మీ పాత్రలు అభినయిస్తూ ఉంటారు. మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయములో, సృష్టి యొక్క ఆది సమయములో మీకు ఒక చిత్రాన్ని మీ ముందు ఉంచుతాను. ఆ సృష్టి చక్రం చిత్రం అనేది ఒకసారి అది గమనించండి. ఇది ఈ సృష్టి చక్రం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా శ్లోకాలకి మనం అన్వయించుకోగలిగితే మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చక్రము అంటాడు గీతలో 3వ అధ్యాయం 16వ శ్లోకంలో, ఏవం ప్రవర్తితం చక్రం అంటాడు. నీవు కాలచక్రము అనుగుణంగా నీలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎప్పుడూ నేను ఎలాగున్నాను అలాగే ఉంటానంటే కుదరదు, కాలం మారుతుంది. అర్థమైందండి. సో కాలానుగుణంగా అంటాను, చూసారా, కాలానుగుణంగా. సో ఆ విధంగా మనకి యోగము అనేది ఎప్పుడు ఏ సమయంలో భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకంలో ఆయన ఏమంటున్నాడు, కొత్తగా నేనేమి యోగం చెప్పడం లేదు, ఇదివరకు కల్పంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అంటున్నాడు. అర్థమైందండి. 4వ అధ్యాయం 2వ శ్లోకము, 4వ అధ్యాయం 3వ శ్లోకం కూడా మనము కవర్ చేద్దామండి. చాలా అద్భుతమైనటువంటి అందులో సత్యం ఇమిడి ఉన్నది, తత్వం ఇమిడి ఉన్నది. ఇప్పుడు యోగం అనేది భగవంతుడు దేని కొరకు చెప్తున్నాడు, సంస్కార పరివర్తన. అంటే ఆత్మ కుళ్ళిపోయింది కదా, కుళ్ళిపోయిన ఆత్మని బాగు చేయటం కోసం దీన్ని మనము ఈ చిన్న యుగం ఏదైతే ఉందో దీన్ని సంగమ యుగం అని మనం చర్చించుకుంటున్నామో, దీన్ని మనం రిపేరింగ్ యుగం అని అనొచ్చండి. ఎందుకంటే కలియుగంలో మొత్తం కుళ్ళిపోయాము, సత్యయుగంలో బ్రహ్మాండంగా ఉంటాము. ఏమండి, సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాదా పురుషోత్తములు, అహింసో పరమో ధర్మ,
ఈ విధంగా డివైన్ గా ఉంటాము. మరి ఇక్కడేమో కుళ్ళిపోయినట్టు ఉంటాం కదండి. తమో ప్రధాన సంస్కారాలు. మళ్ళీ గీతలో ఏం చెప్పాడు? 13:21, 15:8 ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్పాడు? నీ సంస్కారాల ఆధారంగా నీ జన్మ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి కొంచెం కామన్ సెన్స్ వాడుకుందాం. దాని ఇంగిత జ్ఞానం అంట. దాని పెద్ద తెలివితేటలు అక్కర్లే, శాస్త్ర జ్ఞానం అక్కర్లే, అకాడమిక్ డిగ్రీస్ అక్కర్లే. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో మనం ఎటువంటి పురుషార్థం చేయకుండా, ఎటువంటి స్పిరిచువల్ ఎఫర్ట్స్ చేయకుండా సత్యయుగంలో దేవీ దేవతలుగా ఏ విధంగా జన్మ తీసుకుంటామో, ముఖ్యంగా భగవంతుడే చాలా అథారిటీతోని చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? నీ సంస్కారాల ఆధారంగా నీకు జన్మ ఉంటుంది అన్నాడు. సో కలియుగం యొక్క తమో ప్రధాన సంస్కారాల ఆధారంగా ఎట్టి పరిస్థితిలో కూడా మనం సత్యయుగంలో దేవీ దేవతలుగా జన్మ తీసుకోలేమండి. ఎలా తీసుకుంటాము? భగవంతుడు చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానం ఆధారంగా సత్యయుగములో దేవీ దేవతలుగా జన్మ తీసుకోవాలి అంటే, దేవీ దేవతలు అంటే వాళ్ళు కూడా మనుషులేనండి. కాకపోతే వాళ్ళలో సంపూర్ణంగా దివ్య గుణాలు ఉంటాయి, దివ్య శక్తులు ఉంటాయి. వాళ్ళు మనుషులే, మనలాగే ఉంటారు. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు. దైవీ సంస్కారాలు, అదే ఆ సంస్కారాలనే మనకు భగవద్గీతలో ఆ 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అర్థమైందండి. సో ఖచ్చితంగా ఒక రిపేరింగ్ యుగం అంటూ ఉండి తీరాలి అని మనకు అనిపిస్తుంది కదా. రిపేరింగ్ అంటే ఏంటి? రిపేరింగ్ తామసిక సంస్కారాలతో ఉన్నటువంటి మనుషులు సాత్విక సంస్కారాలుగా పరివర్తన చెందాలి. ఇదన్నమాట విషయం. చిన్న లాజిక్ అన్నమాట. ఇది గీత తర్కశాస్త్రం. గీత తర్కశాస్త్రము తన మిగతా శాస్త్రాలని కూడా తర్కశాస్త్రాలు. అంధవిశ్వాసంతో కేవలం చదువుకునే పఠన పారాయణ శ్రవణ ప్రచారం అనుకుంటున్నాం కదా, దానివల్ల మన సంస్కార పరివర్తన జరగదు. సో ఈ సంగమ యుగములో ఏదైతే భగవంతుడు రాజయోగము అనే ప్రక్రియ ద్వారా ఈ ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళును కడుగుతున్నాడో, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా పరమాత్మ నుండి దివ్య గుణాలు, దివ్య శక్తుల ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నాడో, అంటే తమసోమా జ్యోతిర్గమయ అంటాం కదా. భగవంతుడు జ్యోతిస్వరూపుడు, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు సర్వశక్తిమంతుడు. సో ఈ విధంగా జ్ఞాన సాగరుడు అంటున్నాం కదా. సో తండ్రి యొక్క ఔన్నత్యము బిడ్డలకు ఎప్పుడు వస్తుందండి? బిడ్డలు తండ్రిని గుర్తించినప్పుడు వస్తుంది. అర్థమైందండి. తండ్రి బిడ్డలను గుర్తించినప్పుడు రాదండి, బిడ్డలు తండ్రిని గుర్తించినప్పుడు వస్తుంది. పరస్పరము ఆ విధంగా గుర్తుంచుకుంటే వస్తుంది అనమాట. ఆ గుర్తింపే ఇప్పుడు జరుగుతోంది, ఈ సంగమ యుగంలో జరుగుతోంది. ఒక 20 లక్షల మంది ఇప్పటికే గుర్తించి ఆ శక్తులు, గుణాలు అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు యోగం అనేది ఈ యొక్క సత్యత్రేత ద్వాపర కలి అనేది ఒక కల్పముగా మనం తీసుకుంటే, యోగం అనేది కేవలం ఈ సంధి సమయము, ఈ సంగమ సమయములోనే ఆత్మలు పరమాత్మతో ఆ మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునేటువంటి సమయములోనే ఈ యోగం అనేది పరమాత్మ మనందరికీ కూడా ఒక గిఫ్ట్గా, తండ్రిగా తన బాధ్యతని నెరవేరుస్తూ మనందరికి పంచుతున్నాడు. ఇది యథార్థం, తిరుగులేని తిరస్కరించలేని సత్యం. అర్థమైందండి. అందుకనే గీతలు ఏమంటున్నాడు? నేను చెప్పినటువంటిదే. ఇప్పుడు ప్రతి కల్పంలో మన సంగమ యుగం వస్తుంది కదండి. సత్యచేత ద్వాపర కలి అయిపోయింది, ఒక కల్పం అయిపోయింది. మళ్ళీ దానిలో ఒక సంగమం వస్తుంది. సంగమం అంటే ఏంటి? కలియుగం యొక్క అంతిమ సమయం, సృష్టి యొక్క ఆది సమయం, అంటే సత్యయుగం యొక్క ఆది సమయం. ప్రతి కల్పం ఉంటుంది కదా. ఒక్కసారి 4వ అధ్యాయం 2వ శ్లోకం వినండి ముందుగా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఇది ఎవరు క్యాచ్ చేస్తారంట? రాజర్షులు క్యాచ్ చేస్తారంట. చాలా బాగా అర్థం చేసుకోండి. రాజర్షులు అంటే భౌతికంగా మనం ఏమనుకున్నాం? ద్వాపర యుగంలో నుండి వస్తున్నటువంటి రాజర్షులు అంటే మహర్షులు, చాలా గొప్పవాళ్ళు. అర్థమైంది, నా విధంగా అనుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? రాజర్షుల యొక్క అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. రాజర్షులు అంటే భగవద్గీతలో 10వ అధ్యాయం 32వ శ్లోకములో చెప్పినటువంటి 2వ సూక్ష్మ రహస్యం ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకుంటే మనకు విషయం స్పష్టమవుతుంది. ఏం చెప్పారు?
సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మికము. అధ్యాత్మ విద్యా విద్యానాం అన్నాడు. సో ఆధ్యాత్మిక దృష్టికోణములో రాజర్షులు తెలుసుకుంటారంటే రాజర్షులు ఎవరు? అందులో రెండు పదాలు ఉన్నాయండి, రాజు మరియు ఋషి. రాజు అంటే ఏంటి? రాజు అంటే మన స్థూలంగా రాజులు మహారాజులు అని అనుకుంటున్నాం, అది కాదండి. రాజులు అంటే తమ యొక్క ఇంద్రియాల మీద, మనస్సు మీద, బుద్ధి సంస్కారాలు, మనసు బుద్ధి సంస్కారాల మీద, మన దేహం అనే పంచతత్వాల మీద, ఈ 23 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టడం ద్వారా రాజు అన్నమాట, ఆత్మ స్వరాజ్య అధికారిగా అవుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాల మీద రాజు, మనసు బుద్ధి సంస్కారాల మీద రాజు, దేహం యొక్క పంచతత్వాల మీద రాజు. ఇదన్నమాట రాజు. అంటే ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజులు. ఋషి అంటే ఏంటి? ఋషి అంటే దాని అర్థం ఏంటంటే పవిత్రత. సో ఆ విధంగా రాజయోగం అనబడేటువంటి ఆ ప్రక్రియ ద్వారా ఈ రాజర్షులు ఏం చేస్తున్నారు అంటే, ఈ రాజులుగా అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఋషిగా అవుతున్నారు. అంటే రాజయోగం ద్వారా ఆత్మలు పరమాత్మతో ఆ సంయోగము అంటే ఆ సంబంధాన్ని జోడించినప్పుడు ఆత్మ పవిత్రమవుతుంది. ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు సంస్కారాలు, అర్థమైందండి, తమో ప్రధాన సంస్కారాలు సతో ప్రధానంగా పరివర్తన చెందుతాయి. ఇదన్నమాట అక్కడ. అందుకని ఏమన్నాడు గీతలో? ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయు విదుహు, వాళ్ళు తెలుసుకుంటారంట. సకాల సకాలేనేహ సకాలేనేహ, అర్థమైందండి. యోగో నష్ట పరంతప అన్నాడు. తర్వాత ఏమైపోతుందండి? ఈ సంగమ యుగములోని మాత్రమే ఈ రాజయోగం అని మనకు అందుబాటులో ఉన్నది. సకాలేనేహ మహతాయోగో, మహతాయోగం మామూలు యోగం కాదండి. మనం వేసుకునే యోగాసనాలు, ప్రాణాయామము, ఈ యోగం గురించి చెప్పడం, హఠయోగం గురించి చెప్పడం లేదు. మహతాయోగం అంటే అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి యోగం అన్నమాట. మహానతమైనటువంటి యోగం అన్నమాట. ఏమంటున్నాడు? ఈ మహతాయోగం నష్టమైపోతుందంట. ఎందుకు నష్టమవుతుంది? ఎందుకు నష్టమవుతుంది? ఒక్కసారి మళ్ళీ కామన్ సెన్స్ ప్రకారంగా అర్థం చేసుకోండి. యోగము దేని కొరకు? యోగము దేని కొరకు? సంస్కార పరివర్తన కొరకు. ఆ యొక్క సంస్కార పరివర్తన జరిగిపోయిందనుకోండి, ఇంకా అవసరమే ఉంది. యోగంతో ఏం అవసరం ఉంది? దివ్య గుణాల ధారణ చేస్తాము, సతో ప్రధాన స్థితిలోకి వస్తాము, తమో ప్రధాన సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకుంటాము. దివ్య జన్మ మనము అక్కడ సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు పొందుతాము. అక్కడ మనకు ఇంకా యోగం అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడు అవసరం అండి? మళ్ళీ సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాల్లో యోగం అవసరం లేదు. మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయంలో మళ్ళీ పరమాత్మ ఈ సృష్టి మీద ఆ విధంగా ఒక సాధారణ మనిషి శరీరము ఆధారం చేసుకుని మళ్ళీ రాజయోగాన్ని బోధిస్తారు. ఇది కల్పకల్పము నడుస్తూనే ఉంటుంది. సత్యత్రేత ద్వాపర కలిలో నష్టమవుతుంది, మళ్ళీ సంగమ యుగంలో ప్రత్యక్షమవుతుంది. అర్థమైందండి? ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఈ బుద్ధిలో కూర్చోవాలని. మహతా యోగం నష్టమైపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు 4-3 అర్థం చేసుకోండి. ఏవాయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఇప్పుడు ఈ చిత్రాన్ని తొలగించేస్తాను. ఈ అర్థమైంది కదా? కల్పం అన్నమాట. ఇది ఎటర్నల్ యోగా. ఇది ఎప్పుడు మొదలైంది ఏమిటో మనకు అక్కడ ఇన్ఫినిటెసిమల్ గా, అది ఏమంటారు, సదాకాలికంగా, ఎటర్నల్ గా, సనాతనంగా అది తిరుగుతూనే ఉన్నది. ప్రతి కల్పం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ మనకేం చేస్తాడంటే ఈ యోగాన్ని మనకి నేర్పిస్తాడు. అర్థమైందండి? ఇదన్నమాట ఆ యోగం యొక్క. ఇప్పుడు ఆ 2వ శ్లోకం బ్యాక్గ్రౌండ్ లో తెలుసుకుంటే 4:2 చెప్పాడు. 4:3 ఏమంటున్నాడు? స ఏవాయం మయాత్తే అద్య యోగ ప్రోక్త పురాతన. అద్య అంటే అర్థం చూసుకోండి. అద్య అంటే అర్థం ఏంటంటే, అద్య అంటే ఈ రోజు, అద్య అంటే నేడు, అద్య అంటే టుడే. వర్తమాన సమయం గురించి చెప్తున్నాడు. ద్వాపర యుగం సమయం గురించి చెప్పటం లేదు. వర్తమాన సమయము
మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయము, మళ్ళీ కల్పాంతము అన్నాడు. అర్థమైందండి? కల్పాంతములో వచ్చి నేనిస్తాను, నేను ఒక బ్రహ్మ శరీరములో అధిష్ఠించి ప్రజాపిత బ్రహ్మగా నామధేయం చేసి నేను విశ్వాత్మలందరినీ సంస్కార పరివర్తన చేయడం కోసం ఒక యజ్ఞాన్ని రచించి ఆ యజ్ఞములో వాళ్ళలో ఉన్నటువంటి దేహాభిమానం అంటే దేహ అహంకారము, విషయ వికారాలు, కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ కూడా అందులో స్వాహ చేయించి ఆత్మని శుద్ధి చేసి నా ద్వారా వారి ఆత్మలో ఈ దివ్య గుణాలు శక్తులు నేను నింపుతాను. అప్పుడు ఆ యొక్క సంస్కారాలు పరివర్తన జరుగుతుంది. సత్యయుగములో శ్రేష్ఠ జన్మలు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక కండిషన్ పెట్టాడు. అందరూ తీసుకోరంట. ఏమంటున్నాడు? భక్తోసి మే సఖా అన్నాడు. నాకు భక్తుడు. భక్తుడు అంటే మనం అనుకునే ఇప్పుడు వర్తమానంలో జరిగేటువంటి ఇక్కడ మూఢభక్తి కాదు. అర్థమైందండి? భక్తి అంటే డివోషన్, లవ్ఫుల్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్, లవ్ఫుల్ రిమెంబరెన్స్. ఒక భక్తి పూర్వకంగా పరమాత్మని మనం ధ్యానం చేయడం అంటే నేనెవరిని, పరమాత్మ ఎవరు, ఆయన యొక్క సత్యస్వరూపం ఏంటి, నా యొక్క మూల స్వరూపం ఏమిటి, నా యొక్క మూల స్వరూపం ఆత్మ, ఆ సర్వాత్మలు అందరూ కూడా ఆత్మలే, ఆత్మల తండ్రి పరమాత్మ, ఆత్మలు పరమాత్మ యొక్క సంయోగము. దాని ప్రకారంగా మనం చాలా ప్రేమపూర్వకంగా సైలెన్స్లోకి వెళ్ళిపోయి ఆత్మానుభవం చేసుకుంటూ పరమాత్మని స్మృతి చేస్తాం. ఇదే యోగం అంటే ఇది. అర్థమైందండి? అందుకని అటువంటి భక్తుడు అటువంటి ఆ డివోషన్ బాగా పరమాత్మ పట్ల ఒక లగనం, ఒక మగ్నావస్థ, పరమాత్మ దొరికాడు, ఇంకా ఇంతకంటే నాకు ముఖ్యమైనటువంటి పని లేదు, సంస్కార పరివర్తనే టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఆ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు అటువంటి భక్తులకి నేను దొరుకుతాను అంటున్నాడు. మళ్ళీ ఇంకేమన్నాడు? సఖా అన్నాడు. సఖా అంటే ఎవరు? సఖా అంటే స్నేహితుడు. మన భగవంతుడి పట్ల స్నేహం ఉండాలి, విపరీతమైనటువంటి ప్రేమ ఉండాలన్నమాట. భగవంతుడు స్నేహితుడు. అర్థమైందండి? అర్జునుడు కృష్ణుడు ఆ విధంగా అనుకున్నప్పుడు కూడా స్నేహితుడివి నీవు, నా స్నేహితుడు. ఆ స్నేహాన్ని, ఆ ఫ్రెండ్షిప్ ని కూడా వర్ణించే శ్లోకాలు మనకి విభూతి యోగంలో కనపడతాయి, విశ్వరూప దర్శన యోగంలో కనపడతాయి. అర్థమైందండి? ఇప్పుడు అర్థం చేసుకుంటే మనం ఏం కావాలి? ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పరమాత్మ ప్రాప్తి కొరకు నాకు హృదయపూర్వకంగా గట్టి సంకల్పం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. దాని కొరకు ఆటోమేటిక్గా ఈ నిశ్చయం కానీ ఉన్నట్లయితే సమయం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఈరోజు సమయం లేదు అంటే మనం చాలా తేలిగ్గా తీసుకున్నాం. భగవంతుడు అంటే చాలా చాలా తేలిగ్గా తీసుకున్నాం. భగవంతుని భలే అంటాం, భగవంతుడు జ్ఞాన సాగరుడు అంటాం. మరి జ్ఞాన సాగరుడు అయితే నీకు కాస్త జ్ఞానం అబ్బిందా? సర్వశక్తిమంతుడు అంటాం. ఇంగ్లీష్లో ఒమ్నీజియంట్, ఒమ్నీ పొటెంట్ అంటాం. ఓన్లీ పొటెంట్ అంటే ఏంటి? సర్వశక్తిమంతుడు. మరి నేను బలహీనంగా ఎందుకున్నాను? త్వమేవ మాతాచ పితా త్వమేవ అనుకుంటూ కూడా ఒకసారి కొంచెం కామన్ సెన్స్ అర్థం చేసుకోండి. ఇంగిత జ్ఞానం చాలు, దీని శాస్త్రజ్ఞానం అక్కర్లే. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? స ఏవాయం మయా. స అంటే ఏంటి? ఎవరైతే, ఏవాయం ఎవరైతే, మయ అంటే నా చేత, తే అంటే నీవు, ఏవాయం మయాతి. అద్య అంటే ఈ రోజు, వర్తమాన సమయం, ఇప్పుడే నడుస్తుంది సంగమయుగంలో. ఈ ఆత్మ పరమాత్మల కలయిక, ఈ రాజయుగం ఇప్పుడే ఉంది, తర్వాత లేదు. ఆలసించిన ఆశాభంగం అంటారు, నవ్ ఆర్ నెవర్. ఏవాయం మయాతి అద్య యోగ ప్రోక్త పురాతన. ఏంటి పురాతనం అంటే? గత కల్పంలో చెప్పాను, అంతకుముందు కల్పంలో చెప్పాను, ప్రతి కల్పంలో చెప్తూనే వస్తున్నా. అదే చెప్పినటువంటి యోగము నేను క్రొత్త యోగం ఏం చెప్పడం లేదు, ఇప్పుడు నీకు మళ్ళా చెప్తున్నాను. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. గీతలో కొన్ని శ్లోకాల్లో భూయ అంటాడు. భూయ అంటే మరలా, అగైన్. అద్య యోగ ప్రోక్త పురాతన. పురాతన యోగం, అందుకని ఏన్షియంట్ రాజయోగ అంటారు. అందుకని భగవంతుడికి మృత్యువు లేదు, భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రతి కల్పము మనకి అదే యోగాన్ని ఇస్తాడు. అర్థమైందండి? ప్రతి కల్పము భగవంతుడికి జననము లేదు, మరణము లేదు, ఆల్వేస్ ఈజ్ అవైలబుల్ అనమాట. ఆయన ఏం చేస్తాడు? మన సత్యయుగములో జన్మ తీసుకునే శ్రేష్ఠ సంస్కారాలకి ఆ విధంగా పొందే విధంగా ప్రయత్నం చేసి తండ్రి యొక్క బాధ్యతని నిర్వర్తించి మనని సత్యయుగంలో పంపించేసి ఆయన తన ఇంట్లో కూర్చుంటాడు, బ్రహ్మాండ మహాతత్వంలో కూర్చుంటాడు, బ్రహ్మలోకంలో కూర్చుంటాడు. మళ్ళీ రాడు. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ కల్పాంతంలో మనం కుళ్ళిపోయి
దిగిపోయి ఆ విధంగా పాడైపోయి ఒకరినొకరు కొట్టుకుంటూ కీచులాడుకుంటూ మళ్ళీ భలే అంటాం సర్వే జనా సుఖినో భవంతు అంటాం. ఎవరి సుఖము కోరుకో. స ఏవాయం మయాతి అద్య యోగ ప్రోక్త ప్రోక్త చెప్తాను పురాతన భక్తో అసిమే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఇక్కడ రహస్యం ఉత్తమం అంట, ఉత్తమమైన రహస్యం అంటున్నాడు. దీనికంటే గొప్ప రహస్యం లేదు. సుప్రీం సీక్రెట్, ఇది సుప్రీం సీక్రెట్. ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే ప్రేమపూర్వకంగా పరమాత్మ మీద బలిహారం అవుతారో, పరమాత్మ యొక్క ప్రాప్తి కొరకు తపన పడతారో, తహతహలాడతారో, సంస్కార పరివర్తన ధ్యేయంగా ముందుకు వెళతారో, ఆత్మ పరిచయం తెలుసుకో ఆత్మ అనుభవం చేస్తారో, ఆత్మ యొక్క ఉనికి పరమాత్మ యొక్క ఉనికి కనిపెడతారు. అటువంటి వాళ్ళ కొరకు భగవంతుడు అంటున్నాడు, కమాన్ టేక్ ఇట్ యాజ్ మై గిఫ్ట్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్. ఇంకేమంటున్నాడు? ఆ విధంగా నీవు నా భక్తుడివి, నీవు నా ఫ్రెండ్, యు ఆర్ మై డివోటీ, యు ఆర్ మై ఫ్రెండ్, నీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఒక ఇది అనమాట ఇందులో ఉన్న తత్వం. భక్తోసిమే సఖా చేతి రహస్యం ఏత ఉత్తమం అన్నాడు. ఒకసారి భగవద్గీతలో ఏం చెప్పాడు చూసుకుని మనం జ్ఞానం యొక్క మరొక శ్లోకాన్ని కూడా తీసుకోవడానికి. 4వ అధ్యాయంలో 3వ శ్లోకం 2వ శ్లోకం రెండు చెప్పాను, 2 శ్లోకాలు చెప్పాను. 4:2 గురించి ఏం చెప్తున్నాడంటే ఒకసారి గమనించండి. ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. రాజర్షులు అంటే ఎవరు లేదండి, ఎవరైతే తమ యొక్క స్వయాన్ని అర్థం చేసుకుని ఇంద్రియాల మీద రాజుగా అవుతారో వాళ్ళనమాట. ఇప్పుడు ఒక 20-25 లక్షల మంది ఈ విధంగా వాళ్ళు ప్రాప్తి చేసుకుంటారు. వాళ్ళే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారులు. ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదండి, నేను చాలా గర్వంగా చెప్తున్నాను మీకు. రాజర్షులు ఎరింగిరి, కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. ఇది 4:2. 4:3 చూడండి ఒకసారి. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. చూసారా, ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. ఎందుకంటే అర్థం కాదు ఎవరికి. ఏమిటండి, భగవంతుడితో మనం యోగం చేస్తున్నాం అంటే కూడా అర్థం కాదు, అంత సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే కలియుగం యొక్క అంతిమ సంస్కారాలు ఎంతలాగా ఒక రాతి బుద్ధిగా మనుషులు మారిపోయారంటే మంచి విషయాలు అర్థం కావండి. అదే దానికోసము చాలా తీక్షణంగా కాస్త ఆలోచించాలి, బుద్ధినేత్రం తెరుచుకొని. భలే ఒకసారి నిజంగా వచ్చే ఉంటే ఏమవుతుంది, నేను తెలుసుకోకుండా పోతాను కదా, నష్టపోతాను కదా. నిజంగా వచ్చారని మాటి మాటికి చెప్తున్నారు కదా, నేను ఎందుకు వెళ్ళి తెలుసుకోకూడదు? నేను కూడా కనిపెట్టొచ్చు కదా, నన్ను ఏమైనా బంధించారా, వాళ్ళు ఏమైనా సీక్రెట్గా తలుపులు మూసుకొని చెప్పుకుంటున్నారా? ఆలోచించండి ఒకసారి. ఈ యోగం ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడము, ప్రియ సకుడము. అంటే భక్తుడు సకుడుగా కావాలి, అప్పుడే భగవంతుడు అంటాడు నీవు నా భక్తుడివి, నీవు నా సకుడు అని భగవంతుడు అనాలి. కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అండర్లైన్ ఏంటండి, నేడు. అర్థం చేసుకోండి, వర్తమానములో ఈ యోగం వర్తమానం మనుషులకే, మన గురించే ఈ యోగము అప్లై అవుతుంది. ఇప్పుడు మనము 13వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని చర్చించబోతున్నామండి. మనం జ్ఞానం అనేటువంటి జ్ఞానుల యొక్క నిర్వచనం ఏమిటి, అసలు ఎవరిని జ్ఞానులు అనాలి, ఎవరిని జ్ఞానులని అనకూడదు. ఎవరైతే ఆ స్పష్టత కోరుకుంటున్నారో వాళ్ళ కొరకు చెప్తున్నాడు, అందరి కొరకు చెప్పడం లేదండి. జ్ఞానుల యొక్క నిర్వచనం ఇస్తున్నాడు. ఇగో ఈ లక్షణాలు ఉన్నట్లయితే నీవు జ్ఞానివయ్యా, ఈ లక్షణాలు నీకు లేకపోయినట్లయితే నీవు జ్ఞానివి కాదు. 13వ అధ్యాయం 9వ శ్లోకంలో 2 చెప్తాడండి, 2 గుణాలు. మనం మొదటి శ్లోకంలో 9 తెలుసుకున్నాం, తర్వాత 2వ శ్లోకంలో 3 లక్షణాలు తెలుసుకున్నాం. 9, 3, 12 అయ్యాయి. ఇది 2, ఇందులో 2 ఉన్నాయి. ఒకసారి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇది శ్లోకం అండి. అసక్తి అనభిష్వంగ, ఎవరి పట్ల ఆసక్తి? ఆసక్తి అంటే ఆసక్తి లేనివాడు, ఆసక్తి అంటే ఆసక్తి లేనివాడు. ఎవరి పట్ల ఆసక్తి? అదేవిధంగా అనభిష్వంగ అన్నాడు అంటే మమత్వం, ఇమోషనల్ అటాచ్మెంట్. అర్థమైందండి,
ఆసక్తి మరియు ఇమోషనల్ అటాచ్మెంట్. ఆ విధంగా బలిహారం అయిపోవడం అన్నమాట. ఎవరి మీద ఉండకూడదంటే ఆ విధంగా పుత్రధార గృహ ఆది అన్నాడు. పుత్ర అంటే పుత్రులు, అర్థమైందండి. అటాచ్మెంట్ అంటే ఆ విధంగా బలిహారం అయిపోయి వాళ్ళతోని జీవితం గడిపి ఇంకా నాకంటూ జీవితం ఏమీ లేదు, ఇంకా నేనేమి చేయను, నా పుత్రుల కోసం డెడికేట్ అయిపోయాను నా లైఫ్ని, అలా వద్దంటున్నాడు. నీవు నీ పాత్రని, తండ్రిగా నీ పాత్రని అభినయించు. తండ్రిగా నీవు చెప్పవలసిన విషయాలు నీ బిడ్డలకి చెప్పు. ఆ విధంగా, అంతేకాని ఆ విధంగా అందులో ఇమోషనల్లీ అటాచ్ అయిపోకూడదు. పొసెసివ్నెస్ ఉండకూడదు అంటాడు ఇంగ్లీష్లో. ఆ విధంగా పొసెసివ్నెస్ అంటాడు. అర్థమైందండి. ధార అంటే భార్య అండి. సో పుత్రుల పట్ల, భార్య పట్ల, గృహ అన్నాడు. గృహ అంటే ఇంటి పట్ల. ఇల్లు, ఇల్లు వాకిలి అంటారు కదా, ఇల్లు, భార్య, పిల్లల పట్ల ఆ విధంగా పూర్తిగా బలిహారం అయ్యేటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు. నీ విద్యుక్త కర్తవ్యం భార్యకి భర్తగా, పిల్లలకి తండ్రిగా, ఈ విధంగా నీ యొక్క పాత్రని నీవు ఇటువంటి ఇటువంటి అటాచ్మెంట్స్ లేకుండా ఉంటే ఇంకా ఎఫిషియెంట్ గా నీ పని చేస్తావు. అర్థమైందండి. ఎందుకంటే నీకంటూ నీకొక వ్యక్తిత్వం ఉన్నది. నీవు పరమాత్మతో యోగం చేసుకోవాలి కదా. నీకంటూ నువ్వు ఇండిపెండెంట్ గా ఉండి నీ పాత్రను అభినయించినట్లయితే నీకు టెన్షన్స్, ఈ స్ట్రెస్, ఈ గొడవల్లో చిక్కుకోవు. అర్థమైందండి. భర్తగా భార్యకి నీ చేయవలసినటువంటి ఆ సపర్యలన్నీ చేస్తావు, పిల్లలకి సమకూర్చుకోవాల్సిన అన్ని చేస్తావు. అర్థమైందండి. సో అదేనమాట అక్కడ పుత్రధార గృహ. మళ్ళీ ఆది అన్నాడు. ఆది అంటే మొదలైనవి, ఎట్సెట్రా అంటాం కదా ఇంగ్లీష్ లో. పుత్రధార గృహ ఆది. ఆది అంటే ఏంటి? ఇంకా ఈ వరల్డ్లీ పొసెషన్స్ అన్నమాట. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది పొందాలి, ఇది కొనాలి, ఈ డబ్బు సంపాదించుకోవాలి, కాంట్రాక్ట్ పెంచుకోవాలి, ఈ విధంగా మీటింగులు, పార్టీలు, వినోదాలు, ఇదనమాట ఆది అంటే. ఇది ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా దూరిపోకూడదు అంటున్నాడు. ఆసక్తి రణభిష్వంగా పుత్రధార గృహ ఆదిషు. మళ్ళీ ఏమన్నాడు? అది మొదటి గుణం అండి. ఆ లక్షణం ఉండాలన్నమాట. ఎవరైతే డిటాచ్డ్ లవ్ అనమాట. అర్థమైందండి. ప్రేమిస్తారు, అందరి పట్ల ఉంటుంది, అలాగని కాదు భార్య బిడ్డలు ఈ ద్వేషభావంతో చూడాలి, ముట్టుకోవద్దని చెప్తున్నాడు, వాళ్ళకి ఏం చేయకూడదు, నేనేదో పరమాత్మతో యోగం చేసుకోవాలి, అది కాదండి. భగవంతుడు కర్మయోగం నేర్పిస్తున్నాడు. పుత్రధార గృహాదిషు అంటే నీకు ఆ విధంగా డిటాచ్డ్ అటాచ్మెంట్ అనమాట. అర్థమైందండి. డిటాచ్డ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఫాదర్, యాజ్ హస్బెండ్, యాజ్ సో మెనీ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో. అర్థమైందండి. సో అదనమాట. తర్వాత ఏమన్నాడు? రెండవ లక్షణం చూడండి ఇక్కడ. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇక్కడ ఇష్టమైనటువంటి మీ కోరికలు, కొన్ని ఇష్టమైనటువంటి కోరికలన్నీ తీరుతాయండి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీరు ఏదో ఫలానా అర్జెంటుగా విందు భోజనం చేయాలనుకుంటాడు, ఎవడో ఫ్రెండ్ వచ్చి మీకు కరెక్ట్గా 7 స్టార్ హోటల్లో చక్కటి భోజనం పెట్టిస్తాడు, ఈ కోరిక నెరవేరింది. అర్థమైంది. అనిష్ట అన్నాడు. ఇష్ట వస్తువుల ప్రాప్తి, అనిష్ట వస్తువుల అప్రాప్తి. అనుకున్నది జరగదు ఒక్కోసారి. ఇష్టానిష్టోపప్రతిషు అంటే ఇది ఇష్ట అనిష్ట, ఈ రెండు అనుకున్నది జరిగినా అనుకున్నది జరగకపోయినా నిత్యం చ సమచిత్తత్వం అన్నాడు. నీ యొక్క చిత్తము, నీ యొక్క మనసు చెక్కు చెదరకుండా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, స్టడీగా ఉండాలి, స్థైర్యంగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందండి? మీ ఆరోగ్యం బాగుంటుంది. టెన్షన్లోకి రాకపోతే మీకు బీపీలు, షుగర్లు రావు. ఇది భగవంతుడి జ్ఞానం ఎంత బాగా చూడండి, ఎన్ని కోణాలలో మనకు చెప్తున్నాడో. బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎఫిషియెంట్ గా నువ్వు చేస్తావు. యోగ కర్మసు కౌశలం అన్నాడు 2వ అధ్యాయంలో 50వ శ్లోకం. ఎఫిషియెంట్ గా చేస్తామండి, ఎంజాయ్ చేస్తామండి లైఫ్ ని. ఎప్పుడైతే పరమాత్మని ఒక సీరియస్ గా, పరమాత్మ కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేడు కాదు. భగవంతుడు ఇస్ రియల్, అన్రియల్ కాదు, ఫేక్ కాదు, ఏదో ఒక విశ్వాసంలో ఉన్నది కాదు, ఎక్కడెక్కడో నేను ఏదో దండం పెట్టుకుంటున్నాను కాదు. కరెక్ట్ గా అర్థం చేసుకుని నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ మనం ఇవన్నీ చర్చించుకోబోతున్నాం రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో. ఇప్పుడు పరమాత్మ పరిచయమే మనం తెలుసుకుంటున్నాం. స్థిరంగా ఉండాలంటే అండి స్థిత ప్రజ్ఞత అన్నాడు. 19 శ్లోకాలు ఉన్నాయి 2వ అధ్యాయంలో, 19 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ అంశంగా మనం తీసుకోబోతున్నాం. అర్థమైందండి. ఈ 19 శ్లోకాలు మనం చాలా కూలంకషంగా చర్చించబోతున్నాం. స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, ఏ విధంగా మనం ఉంటే స్థితప్రజ్ఞుడు అవుతాము,
ఏం చెయ్యాలి? అర్జునుడు ప్రశ్న వేస్తాడు, స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి అసలు, వాడి లక్షణాలు ఏంటి, వాడు ఏ విధంగా నడుస్తాడు, ఏ విధంగా వాడి జీవితాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాడు అడుగుతాడు. దానికి సమాధానం 18 శ్లోకాల్లో చెప్తాడు. 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు ఉంటుంది ఈ అంశం. తర్వాత ఈ అంశం ఇంకా 1-2 ఎపిసోడ్స్ తర్వాత ఎపిసోడ్గా మనము ఇంకా భగవంతుడే స్థిత ప్రజ్ఞత తీసుకొని వస్తాడు మనుషులలో అన్నటువంటి అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. అది కూడా మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. అర్థమైందండి? అంటే ఇష్టానిష్టోపత్తిషు అంటే ఏంటి? స్టేబుల్ గా ఉంటాడు, నిశ్చింత చక్రవర్తిగా ఉంటాడు. అయినా కూడా ఖుషి, అవ్వకపోయినా కూడా ఖుషి, ఏదైనా కూడా. ఎందుకంటే భగవంతుడి యొక్క సాంగత్యం మనకి సంగమ యుగంలో దొరికింది. భగవంతుడి తోడు నీడ ఉన్నప్పుడు, ఆయన కంట్రోల్లో మనం ఇచ్చేసినప్పుడు ఏమి జరిగినా కూడా అందులో కళ్యాణం ఉంటుంది. ఒకసారి ఈ శ్లోకం గురించి ఏం చెప్పారో చూద్దామండి. ఏమన్నారు? అసక్తి రణవిశ్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు. ఇది శ్లోకము. ఇది 13వ అధ్యాయంలోని 9వ శ్లోకం అండి. ఇది చదివేసి ఈ రోజున పాఠం మనం ముగించుకుందాం. ఇది జ్ఞానం యొక్క నిర్వచనం ఎంత స్పష్టంగా ఇస్తున్నాడు. అటువంటి వాడు జ్ఞాని. మామూలుగా ఏదో శాస్త్రజ్ఞానం ఉంటే జ్ఞాని కాదు. నాకు వేదాలన్నీ తెలుసును, ఉపనిషత్తులన్నీ తెలుసును అంటే జ్ఞాని అనటలే. అది భౌతికంగా జ్ఞాని అనుకోండి, తప్పులేదు. కానీ ఆధ్యాత్మిక కోణంలో ఈ జ్ఞానం యొక్క లక్షణం, జ్ఞాని యొక్క లక్షణం చెప్తున్నాడు. ఇక్కడ ఉందండి, చూడండి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు అంటే భౌతిక సంపదలు, మెటీరియలిస్టిక్ పొజిషన్స్, మున్నగు వానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో నుండుట. అర్థమైందండి? అంటే ఏంటి? ఏ విధంగా మనం అనుకున్న సాధించినా సాధించకపోయినా, సిద్ధించకపోయినా స్టేబుల్గా, ఒక స్థితప్రజ్ఞుడిగా ఆ విధంగా మన జీవితాన్ని గడపడం అనేది ఈ 2 లక్షణాలు భగవంతుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాని యొక్క లక్షణాలుగా చెప్తున్నాడు. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈ యొక్క జ్ఞాని యొక్క మరికొన్ని లక్షణాలు ఏవైతే ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి అది కూడా చెప్పుకుందాం. అదేవిధంగా భగవంతుడు జనన మరణ రహితుడు అన్న దాంట్లో కూడా ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలను కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు జనన మరణ రహిత తత్వాన్ని, ఆ తాత్విక ఉద్దేశాలను, తాత్విక విధానాలను విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.